జోహార్ వైఎస్ఆర్, 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 జోహార్ వైఎస్ఆర్. Pele la cámara. శబ్దంగా ఉందాం ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, దయచేసి అందరు కూర్చునండి. ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలల వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆకాశముని సింహాసనముగాను భూమిని పాదపీఠముగా చేసుకొని సర్వ సృష్టిని నేను నీతితోను న్యాయముతోను పరిపాలించుచున్న మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడువగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో అక్కడ నేనుంటాను. గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. స్వర్గీయులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క 77వ జయంతి సందర్భముగా నాయన ప్రభువా, నీ సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకము చేసుకునడము ఆశీర్వాదకరమని నీ వాక్య లేఖనాలను బట్టి తండ్రి, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన పాడుచున్న పాటల్లో మీరుండండి, వాక్య పరిచయలు తోడుగా ఉండండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీకు స్తోత్రాలు. శరణమ్మ గారిని మీరు క్షేమంగా మీరు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలను అయినా మీరు దీవించండి, ఆశ్రయించండి. అనిల్ సార్ దీవించండి, ప్రియమ్మ గారిని, పెద్దమ్మ గారిని, విజయమ్మ గారిని, అంజలి పాపను, నాయన రాజబాబును, అందరిని మీరు పేరు పేరున ఆశీర్వదించయ్యా. నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 217, 217వ పాట. భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడి ప్రభుని ఘనపరుద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందుము.
వేడుకుందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు బాగుగా ధర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు ప్రాణము నార్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు పైకి లేవనెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో ఎవనికిది సాధ్యంబుగాదు ఎవనికిది సాధ్యంబుగాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందును విజయుడా నిను వేడుకొందును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మంచిది.
పాడిన కీర్తన బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథము నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. జోబ్ 31:22. నా బాల్యము మొదలుకుని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ప్రభునందు ప్రియులరా, ప్రియులు, కీర్తిశేషులు, మరువజాలని నాయకుడుగా కీర్తి ప్రసిద్ధికెక్కిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగంలో ఒక భక్తుని గురించి మనం చదువుకున్నాం. ఆయన యోబు. ఒక నిబంధన చేసుకునేటువంటి భక్తుడిగా జీవించాడు. ఈరోజు వారిని ఎందుకు మనము ఇలా మననం చేసుకుంటూ మనలేకుండా ఉన్నాము అంటే కారణం ఉంది ప్రియులారా. ఈ భూమి మీద దేవుని యొక్క కుమారుడుగా జీవించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు, నేనంటాను ద గ్రేట్ రోల్ మోడల్ అని చెప్తాను. ఎందుకు అంటే గొప్ప మాదిరి ఆయన చూపించి ఈ భూమి మీద జీవించి వెళ్ళారు. ఎటువంటి మాదిరి అంటే వాక్యమును బట్టి మాట్లాడగలను అన్ని విషయములలో మాదిరి చూపించారు. పౌలు భక్తుడు కూడా అంటాడు, అన్ని విషయములలో మాదిరి అంటే ఒక వ్యక్తి ఏ దశలోనైనా, బాల్యమైనా, యవ్వనమైనా, కౌమార, వృద్ధాప్యం ఏదైనప్పటికీ కూడా ఒక రోల్ మోడల్గా నడవాలి. అందుకే ఇన్ని సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఒక రోల్ మోడల్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ జన్మదినోత్సవం నాడు ప్రియులరా, వారిలో ఉన్నటువంటి ఆ మాదిరి ఏమిటండి అని అడిగితే ఒక 5 సత్యాలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. ఏమిటి అంటే, మొట్టమొదటిగా యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఏమిటంటే, చెడును విసర్జించిన వారు అన్నట్లుగా. దట్ మీన్స్ ఫస్ట్ క్వాలిటీ గుడ్నెస్, మంచితనం, మంచిని పంచి ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ గారు. అందుకనే రోల్ మోడల్ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. మంచితనం, కొంతమందిలో మంచి పైకి కనిపిస్తుందేమో కానీ నిజముగా మంచి అనేది స్వాభావికమై ఉంటుంది. అది లోపల నిర్లిప్తమై ఉంటే ఆ మంచితనం బయటికి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడో 1949 జూలై 8న జంబలమడుగులో జన్మించిన నాటి నుండి ఆ మంచిని పుణికి పుచ్చుకుంటూ ఇతరులకు పంచారు, మంచిని చూపించారు. ఇలా ఉంటుంది అనేటువంటి విషయమే. అది స్వభావం అయి ఉండాలి, నేచర్. ఆ నేచర్ బయటకు కనపడుతుంది, ఆ స్వభావం. చూడండి, నెయ్యి వేసుకుని భోంచేస్తే ఆ నెయ్యి నేచర్, స్వభావం ఆయాసం అనిపిస్తుంది అంటారు కదా. మంచి స్వభావం అయి ఉంటే ఆ మంచితనం పైకి కనపడుతుంది. అందుకనే గ్రేట్ రోల్ మోడల్ అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండవ సూత్రం ఏమిటి? ఇక్కడ అంటున్నాడు, నా బాల్యము మొదలుకొని తల్లి గర్భమున పుట్టిన నాట నుండి పెరిగి ఉన్నాను అనేటువంటి మాట. మంచి మనస్సు మాత్రమే కాదు, రెండవ విషయం ఏమిటంటే పిల్లరా, అప్రైట్నెస్, నీతి, యథార్థతలు ఎప్పుడు కూడా ముడిపడి ఉంటాయండి. యోబు భక్తుడు అంటున్నాడు, నేను యథార్థతను విడిచిపెట్టలేదు. నీతి ఏ విధంగా సంపాదించారు అనేటువంటి మాట చూస్తే బైబిల్ సెలవిస్తుంది, వేద గ్రంథం, దేవుణ్ణి విశ్వసించుట ద్వారా, ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులము అవుతాం. స్వతహాగా నీతిమంతులము కాదు. ఆ ఫెయిత్ రైచియస్నెస్గా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నీతి అంటే వ్యవహారాలన్నింటిలో కూడా దేవుణ్ణి బట్టి నీతి, యథార్థంగా ఆయన వ్యవహరించారు. హెన్రీ ఫ్రెడ్రిక్ అని ఒక డివోటీ, ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి నడవడికే ఆ వ్యక్తి నోటితో చెప్పని ప్రసంగం అన్నారు. ఎలా నడుచుకుంటున్నాడో చూస్తే ఇక ప్రసంగం చెప్పక్కర్లేదు, ఆ వ్యక్తి నడవడికే. డాక్టర్ వైఎస్ఆర్ గారు దేవుని యొక్క కనుసన్నల్లో ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా అప్రైట్నెస్ని జమ చేస్తూ ఉన్నారు. ఆ నీతిమంతులుగా జీవించారు ప్రియులరా. అందుకనే ఈజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్ అని చెప్పక తప్పదు ప్రియులరా. ఒక మాదిరికరమైనటువంటి నాయకుడుగా. మూడవ విషయం ఏమిటంటే ప్రియులరా, ఆయనలో ఉన్నటువంటి మూడవ విషయం ఇన్సైట్, జ్ఞానం. ఆ జ్ఞానము మానవులందరికీ ఉంటుంది, నేను కాదనను. అయితే
దట్ ఇస్ ద హెవెన్లీ నాలెడ్జ్ అన్నమాట. దైవ జ్ఞానం, పరలోకపు జ్ఞానంతోనే. అది ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? శ్రమలలో ఉన్నప్పుడు, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు దైవ జ్ఞానం అనేది పరిపూర్ణం అవుతుంది. అప్పుడే మన యొక్క తత్వం అంతా కూడా బయటపడుతుంది. ఆ దైవ జ్ఞానంతో ఆయన లక్ష్యాన్ని ఛేదించారు, సాధించారు కూడా. చాలామందికి ఏం తెలుసు అంటే 63 నెలల పాటు ఉన్న పరిపాలనే తెలుసాయి. చాలామందికి 5 సంవత్సరముల 3 నెలల పాటు పరిపాలనే తెలుసు. కానీ అంతకు మునుపు అనగా 78లో రాజకీయ ఆరంగేట్రం చేసిన నాటి నుండి దరిదాపు 26 సంవత్సరాల పాటు ఆయన జీవించిన జీవితం కూడా చాలామందికి తెలుసు ప్రియులారా. అయితే ఈ జ్ఞానం అనేది శ్రమలలోనే పరిపూర్ణమవుతుంది. అందుకనే ఒక భక్తుడు పురుషోత్తమ చౌదరి గారు ఇలా అంటూ ఉంటారు, వీరిని బెంగాలీ బ్రాహ్మణ్ అంటారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు నాకు దొరకగానే నాలో ఉన్న అజ్ఞానం, అవివేకం మరుగున పడిపోయినవి అన్నారు. ఎప్పుడైతే దేవుడు నాకు దొరికాడో, అనగా దైవ జ్ఞానం నాకు వచ్చిందో, అజ్ఞానం పోయింది, అవివేకం కూడా మరుగున పడిపోయింది. అటువంటి ఇన్సైట్ ఆయన కలిగి అనేకుల్ని ఇన్సైట్మెంట్ చేసి ప్రేరేపించారు ప్రియులారా. అందుకనే ఈజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్. హీ వాజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్ అని చెప్తూ ఉన్నాం. యోబు భక్తుడు అదే అంటున్నాడు, నన్ను చాలామంది తండ్రి భావంతో భావించి నా దగ్గర పెరిగారు, అనేకులకు నేను మార్గదర్శనైనాను అని చెప్తున్నటువంటి మాట. గుడ్నెస్ మాత్రమే కాదు, అప్రైట్నెస్ మాత్రమే కాదు, ఇన్సైట్, జ్ఞానం అంత మాత్రమే కాదు పిల్లరా. 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన ఎక్కడ కూడా భక్తిలో తగ్గలేదు. 4th డివోషన్. భక్తి ఎందుకో తెలుసా అండి? భక్తేనండి ముక్తినిచ్చేది. చాలామందికి శక్తి ఉండొచ్చు, కొంతమంది యుక్తితో ఆలోచించవచ్చు, కానీ ముక్తిని సాధించేది భక్తే. కాబట్టి ప్రతి ఉదయమున కూడా ఆయన డివోషన్ చేసేవారు. ప్రార్థనలు, వాక్య ధ్యానము చేసి ఆ తర్వాతే ఏ కార్యకలాపాలైనప్పటికీ కూడా. ఎందుకంటే ప్రభు యొక్క కృపను తలపోసుకుంటూ ఉండేవారు. స్వశక్తి మీద ఆధారపడకుండా ఎప్పుడు కూడా దేవుని దివ్యశక్తిని పొందుకుంటానికి ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు. ఎందుకండి భక్తి అంటారేమో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్న ప్రశ్న గుర్తుపెట్టుకోండి. మన భక్తి మనల్ని ధైర్యస్తుల్ని చేస్తుంది. అయితే మరి నిష్కళంకమైనటువంటి భక్తి అంటే ఏమిటంటే, బైబిల్లో ఉంది, నిస్సహాయులను, పేదలను, బలహీనులను ఆదుకొనుట, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించుట. అది డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితంలో నెరవేరింది. ఎందుకంటే అనేక మంది చీకట్లో ఉన్న జీవితాలకు వెలుగునిచ్చాడు ఆయన. ఆయన జీవితం ఎలా మారింది, ఆయన భక్తి ఎలా మలిచింది అంటే 3-4 తరాలు గుర్తుపోయేటట్లుగా ఆయన పెట్టినటువంటి పథకాల ద్వారా బ్రతికినటువంటి పిల్లలు ఇప్పుడు యవ్వన స్థాయిలో ఉండి, నా ఈ బ్రతుకు ఆ మహానాయకుడు పిచ్చింది అని చెప్తున్నారంటే ఏమండి, నేను అంటాను, భక్తి అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి పురికొల్పుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారు ఆయన. శ్రమలైన, కష్టాలు, అవమానాలు తీసుకున్నారు, నిందలు తీసుకున్నారు, కానీ భక్తిలో తగ్గలేదు. ఆ భక్తి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, ఆయన ఏం చెప్తున్నాడంటే, స్టాండ్ విత్ గాడ్ అండ్ హీ విల్ స్టాండ్ విత్ యూ ఆల్వేస్. మనము దేవునిలో నిలబడినప్పుడు దేవుడు మన కోసం ప్రతిరోజు కూడా మన పక్షాన నిలబడతాడు. ఆయన డివోషన్ చేశారు. దిస్ ఇస్ ద 4th ప్రిన్సిపల్. 5వది, చివరిది, ఎందుకు ఆయన నాకు రోల్ మోడల్, నేను ఎందుకు ఆ మహానాయకుడిని మననం చేసుకోవాలి అంటే చివరి విషయం ఏంటో తెలుసా అండి? యోబుని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఫైనల్లీ 5th ఎండ్యూరెన్స్, సహనము. సహనపరుల ముందు సాతానుడు కూడా ఓడిపోవలసింది. ఎక్కడా కూడా తొందరపడలేదు. నిబ్బరంగా నిలువుటద్దంలాగా నిలబడినటువంటి వ్యక్తి. ఏదో చేసేస్తారు, ఏదో చెందేస్తారు అన్న సమయంలో మౌనంగా ఉండటం, సహించటం, అదొక అలంకారం అండి ప్రియులారా. అదొక రూపాలంకారం అన్నమాట. ఆ సహనం వారి జీవితంలో ఉంది. ఎందుకంటే ప్రియులారా, మిన్ను వచ్చి మీద పడినా సరే ఆయనకు 2 విషయాలు తెలుసు. ఏమిటంటే, ఏది ఏమైనప్పటికీ జరిగిన కూడా ప్రభు నాతో ఉన్నాడు, పరిష్కారం చూపిస్తాడు. ఈ 2 విషయాలు. చిరునవ్వు. ఆ చిరునవ్వుకు కారణం ఏమిటి నాయన అంటే, గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు పరిష్కారం చూపిస్తాడు. అందుకనే హీ వాజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్, గొప్ప మాదిరి. ఎందుకు మాదిరి అంటే, ఆయనే మార్గదర్శిగా జీవించాడు అనేక మందికి.
ఈరోజు నేను కొంతమంది ఈ తరం నాయకులతో ముచ్చటించినప్పుడు చెప్పే మాట ఏమిటంటే, మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు అంటే, నాకు రాజకీయం తెలియదండి, కానీ సేవ చేయటం మాత్రం వైఎస్ఆర్గా చూపించారు, దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను. పిల్లరా, ఈ 5 విషయాలు ఆ మహానాయకుల్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్నెస్ ఉంది, అప్రైట్నెస్, ఇన్సైట్, డివోషన్ అండ్ ఎండ్యూరెన్స్. GUIDE, గైడ్. ఆయనే మార్గదర్శిగా ఉన్నాడు, మహామార్గదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఈ వాజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్ అంటున్నాం. చివరి మాట ఒక మాట చెప్తాను పిల్లరా, దీనంతటికి సూత్రం పేతురు భక్తుడు రాస్తాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచి వెళ్ళాడు అనేటువంటి మాట పిల్లర. ఎంత గొప్ప మాదిరి అంటే, మార్గదర్శి లేకుండా మనం మనలేము కదా, మన జీవితంలో ముందుకు నడవలేము కదా పిల్లర. ఈ యొక్క మార్గదర్శి జీవితాల్లో గొప్ప విషయమని. అయితే ఒక్కటే ప్రియులారా, జోసెఫ్ F. న్యూటన్ గారు చెప్పిన మాట ఏమిటంటే, లైఫ్ ఈజ్ గివింగ్, నాట్ ఓన్లీ గెటింగ్. జీవితం అంటే ఇచ్చుట, తీసుకుంటాం మాత్రమే కాదు. లైఫ్ ఈజ్ గివింగ్, ఇట్స్ నాట్ ఓన్లీ గెటింగ్. ఆయన జీవితంలో ఎంతగానో అనేక మందికి ఇచ్చినవాడే. కొంతమందికి జీవితాలనే పంచినటువంటి వాడు, కొంతమంది జీవితాల్లో కంప్లీట్గా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న వాళ్ళని మరలా ఉద్ధరింపచేసిన వాడు, పునరుద్ధరింపచేసినటువంటి వాడు, జీవితాలు నిలబెట్టినవాడు. అందుకనే హి వాజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్. అటువంటి నాయకుణ్ణి ఈరోజు వారి యొక్క జన్మదినోత్సవం నాడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనము ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. ఆ మహానేతను స్మరించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీస్సులు మెండుగా లభించునుగాక. ఆమేన్. అందరూ తలల వంచుదాం, కండ్లు మూసుకుని కొన్ని నిమిషాలు ఘనమైన శ్రద్ధాంజలి ఘటిద్దాం, నివాళులు అర్పిద్దాం మౌనంగా. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చినటువంటి ఈ వాతావరణములో నిన్ను ప్రస్తుతించటానికి నీ ప్రియకుమారుణ్ణి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మననం చేసుకుంటున్నానికి మీరిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తం మీ వశములో ఉన్నవి నాయన. పాడిన కీర్తనను బట్టి మీరు మహింపరచబడ్డాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ మహాకృపను బట్టి నాయన, డాక్టర్ వైఎస్ఆర్ గారు గ్రేట్ రోల్ మోడల్గా, ఒక గొప్ప గైడ్గా అనేకుల జీవితాలను ప్రభావితం చేశారు తండ్రి. నిజమే, మీరిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా నీ సన్నిధిలో నీకు బద్ధుడై జీవించి ప్రపంచం నలుమూలలా కూడా కీర్తి వ్యాపింపచేశారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు తండ్రి, రాష్ట్రాలలో దేశాలలో కూడా ఎంతమంది అయితే నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు సందర్భంగా దర్శించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం ప్రసాదించండి నాయన. ఈ యొక్క నాయన బర్త్డే రోజును పురస్కరించుకుని ఎంతమంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారో మీరు పరిశీలిస్తున్నారు తండ్రి. ఎందరైతే గ్రేట్ ట్రిబ్యూట్ నాయన ఇక్కడ అంజలి ఘటించారు, ప్రతి ఒక్కటి నీ గ్రంథంలో లిఖించబడుతుంది నాయన తండ్రి. నిజమే, వైఎస్ఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రభువా, ఎంతమంది ప్రభా చక్కని పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగిపోతూ అనేకులకు రోల్ మోడల్గా నిలబడాలని తీర్మానించుకున్నారో కూడా వారి తీర్మానములు స్థిరపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రములు. తల్లిగారు విజయమ్మ గారిని క్షేమంగా మా మధ్యకు నడిపించారు.
ప్రభు ఆమె ద్వారా ఇంకా అనేక గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆమె ప్రార్థన, హృదయ వాంఛ, మనోభిలాష సిద్ధింపు దయచేయండి ప్రభు. స్తోత్రములు నాయన. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకునండి. సంతానముని మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. స్తోత్రములు తండ్రి. నీ ప్రియకుమార్తె షర్మిల గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రయాణమంతట్లో తోడున్నారు, క్షేమంగా తీసుకుని వచ్చారు ప్రభు. ఆమె ఆలోచనలు నిశ్చితానుసారంగా నెరవేర్పుగా ముందుకు నడిపించండి ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనిల్ గారి పరిచయను మీరు దీవించండి. రాజాబాబుని, తండ్రి ప్రియమను, అంజలి పాపను, వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వండి. ఎక్సెల్ కెరీర్ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. స్తోత్రములు నాయనా. నీ చేతిలో బలమైనటువంటి నాయన, మకుటం లేనటువంటి నాయన ప్రభు, మహానాయకుల్లాగా నీ బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు. వీరి కుటుంబమును, డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమును ప్రేమించి ఎంతమంది ప్రభు సపోర్ట్ చేస్తున్నారో ప్రభు తండ్రి, వారి ఫ్యామిలీస్ కూడా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు నాయనా. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభు అధికారులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దర్శించండి దేవా. స్తోత్రములు. డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క అన్నదమ్ముల కుటుంబాలు, అక్కచెల్లెల కుటుంబాలు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులను ప్రతి ఈ కుటుంబ క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తండ్రి నీ చల్లని నీడలో దాయమని వేడుకుంటున్నాను ప్రభు. స్తోత్రములు. ఈ ప్రశాంత వాతావరణములో నాయన తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు ఆలకించండి. ఈ స్థలం సాక్షిగా తండ్రి ఏ తీర్మానములు చేసుకుని వెళుతున్నారో నేను వాటన్నిటిని బట్టి నీకు మహిమ కలిగేటట్లుగా తండ్రి ఉన్నత స్థానంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం అడుగుపెట్టిన ప్రతి చోట ఆనందంతో, విజయ దరహాసంతో తిరిగి వెళ్ళేటట్లుగా సహాయం చేయండి. నీ కరుణ కటాక్షములు కిరీటముగా ధరింపచేసి మీరు మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ముగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకును మనతోటి సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా మహా మాదిరికరమైన నాయకుడు అని మననం చేసుకుని నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ప్రభురాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.